హాయ్! నమస్తే. వెల్కమ్ టు కేఎంపీ చిల్లీ కల్చర్. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరం గర్వించదగ విషయం ఏంటంటే ఈ సంవత్సరం మన రాష్ట్రానికి 2 పద్మవిభూషణ్ అవార్డులు, 1 పద్మశ్రీ అవార్డ్ వచ్చింది. అవి ఎవరికంటే పద్మవిభూషణ్ వచ్చేటప్పటికి మన మెగాస్టార్ చిరంజీవి గారికి, ఇంకా మన వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారికి, ఇంకా పద్మశ్రీ వచ్చేటప్పటికి కృష్ణా డిస్టిక్‌కి చెందిన ఉమా మహేశ్వరి గారికి. ఈ ముగ్గురికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేద్దాం. అసలు ఈ పద్మశ్రీ అవార్డ్, పద్మ అవార్డ్ అసలు ఎలా ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తున్నారు? ఎప్పుడు ఇస్తారు? ఎవరికి ఇస్తారు? అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 2, 1954 ఈ సంవత్సరంలో మన దేశ మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పద్మ అవార్డ్స్ని స్టార్ట్ చేశారు. ఈ పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం నుంచి అందించబడే అత్యున్నత పురస్కారాల్లో ఒకటి. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు మొదలగు వాటిలో విశిష్ట సేవలు చేసిన వారికి ఈ ప్రాథమికంగా ఇచ్చే పురస్కారాలు. వివిధ రంగాల్లో కృషి చేసిన భారతదేశ పౌరులకు ఈ పద్మ అవార్డులు అనేవి 3 రకాలుగా ఇవ్వబడతాయి. అందులో మొదటిది పద్మ విభూషణ్ పురస్కారం. ఇది భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పథకం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం మీద పద్మ విభూషణ్ అనే పేర్లు దేవనాగరిక లిపిలో రాయబడి ఉంటాయి. ఇంకా రెండవది వచ్చేటప్పటికి పద్మభూషణ్ పురస్కారం. ఇది భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఈ పురస్కారం కూడా పథక రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం మీద పద్మ భూషణ్ అనే పేర్లు దేవనాగరిక లిపిలో రాయబడి ఉంటాయి. ఇంకా మూడోది పద్మశ్రీ. ఈ పద్మశ్రీ పురస్కారం అనేది భారతదేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం కూడా పథక రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం మీద పద్మశ్రీ అనే పేర్లు దేవనాగరిక లిపిలో రాయబడి ఉంటాయి. ఈ పథకాలన్నీ కూడా ఈ మెడల్స్ అన్ని కూడా బ్రాంజ్ ఇంకా గోల్డ్ కోటింగ్ చేయబడిన సిల్వర్ తో తయారు చేయబడి ఉంటాయి. వీటిని మన దేశ రాష్ట్రపతి చేత అందించబడతాయి. అంటే ఏ రోజు? ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం అనగా జనవరి 26న మన రాష్ట్రపతి చేత ఈ పురస్కారాలు అందజేయబడతాయి. ఈ పురస్కారాలకి ఎలా ఎంపిక ఏ విధంగా జరుగుతుంది? ఒకరికి ఈ అవార్డు ఇవ్వాలని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబర్ 15 తేదీల్లో పద్మ పురస్కారాలకి సంబంధించిన సిఫారసును భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పించబడతాయి. ఈ కమిటీకి ఇవ్వవలసిన అభ్యర్థుల యొక్క లిస్టుని ఎవరెవరు నిర్ణయిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, లాస్ట్ ఇయర్ తీసుకున్న భారత రత్నలు వారు, ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్న పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ, మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు, పార్లమెంట్ మెంబర్లు తదితరులు ఈ లిస్టు వ్యక్తులని సిఫారసు చేస్తారు. అలా వచ్చిన వాటిని ప్రధానమంత్రి భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం అవార్డు కమిటీ సమర్పిస్తుంది. ఈ లిస్టులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి గణతంత్ర దినోత్సవం రోజున అనగా జనవరి 26న మన భారతదేశ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలు అనేవి అందజేయబడతాయి. ఈ పద్మ అవార్డులకు ఒక మనిషిని ఎలా నామినేట్ చేయాలి అంటే ఒక మనిషిని ఈ పద్మ అవార్డులకి అర్హులు అని చెప్పి మనం ఎలా పంపాలి అని చెప్పి మనం అనుకుంటే పద్మ పురస్కారాల కోసం ప్రభుత్వం మీడియాలో ప్రకటన ఇస్తుంది. ఆ ప్రకటన ఇచ్చినప్పుడు వ్యక్తిగతంగా గాని వేరే వారి పేరు మీద గాని మనం దరఖాస్తుని ఫిల్ చేసి వాళ్ళకు పంపించాలి. తొలుత ఫోన్ నెంబరు లేదా ఆధార్ కార్డు ద్వారా ఆ వెబ్సైట్ ప్రభుత్వం చేత ఇప్పించబడిన వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఎవరిని అయితే మనం నామినేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్, ఇంకా వారి గురించి ఒక 500 పదాల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఆ అప్లికేషన్ లో ఫిల్ చేసి పంపించినట్లయితే, ఇంకా వారి ఫోటో, వారికి సంబంధించిన డాక్యుమెంట్లను మనం ఆ అప్లికేషన్ లో సబ్మిట్ చేసినట్లయితే మనం పద్మ అవార్డులకి ఒక మనిషిని నామినేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం మన దగ్గరలో ఉండే చాలా మంది ఉంటారు. ఒక విలేజ్ లో గానీ లేకపోతే మారుమూల ప్రాంతంలో
పద్మ అవార్డులకి ఎలిజిబుల్ అయ్యి బయట ప్రపంచానికి కనబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మనం నామినేట్ చేసినట్లయితే ప్రభుత్వం చూపించినప్పుడు ఎప్పుడంటే మే 1 ఇంకా సెప్టెంబర్ 15 తారీఖులలో ప్రభుత్వం మీడియాకి అందజేస్తుంది ఈ ప్రకటన. ఆ టైంలో మనం నామినేట్ చేసినట్లయితే అంటే అప్లై చేసినట్లయితే వారికి ఎలిజిబుల్ అయ్యేటట్టు మన దేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెరిఫికేషన్లు చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి పద్మ అవార్డులో మూడిట్లో ఏదో ఒక దాన్ని అందజేసే అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన ఈ పద్మ అవార్డ్స్లో పద్మవిభూషణ్ అవార్డులు 8, పద్మభూషణ్ అవార్డులు 25, పద్మశ్రీ అవార్డులు 70 వరకు వచ్చి ఉన్నాయి. ఇప్పటికి అంటే 1954 నుంచి ఇప్పటి వరకు ఇన్ని అవార్డులు మన ఆంధ్రప్రదేశ్ వారికి వచ్చి ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైన వారు పద్మవిభూషణ్లో చిరంజీవి గారు, వెంకయ్య నాయుడు గారు, కొట్ట సచ్చిదానంద మూర్తి గారు, నాయకులు గోగినేని రంగా గారు, హాఫీజ్ మొహమ్మద్ ఇబ్రహీం గారు. వీరు వివిధ రంగాలలో పద్మవిభూషణ్ అవార్డుని గ్రహించి ఉన్నారు. ఇంకా గుర్రం జాషువా గారు, సయ్యద్ అబ్దుల్ లతీఫ్ గారు, అక్బర్ అలీ ఖాన్ గారు, మహంకాళి సీతారామరావు గారు వీరు ముఖ్యులు. పద్మభూషణ్ అవార్డు పొందిన వారిలో ముఖ్యులు. ఇంకా పద్మశ్రీకి వస్తే కీరవాణి గారు, మన స్వర్గీయ తారక రామారావు గారు, ఘంటసాల గారు, రేలంగి వెంకటయ్య గారు ఈ విధంగా పద్మశ్రీ అవార్డుని పొంది ఉన్నారు. ఈ అవార్డులు అనేవి భారతదేశ పౌరులకు అందించే అతి ముఖ్యమైన గొప్ప అవార్డులు. ఈ అవార్డుల రూపంలో మన భారతదేశ పౌరులను ప్రతి సంవత్సరం మన భారతదేశ రాష్ట్రపతి వారు గౌరవిస్తూ ఉంటారు. ఈ అవార్డులు పొందిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోలో పద్మ అవార్డు గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్లే అనుకుంటున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను.